హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అయితే ప్రస్తుతానికి అనగా ఈరోజు 18థ్ తారీఖున, రేపు 19థ్ తారీఖున వాతావరణం ఎలా ఉంటుంది? సో, ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశం ఉందా? లేదా? ఒకవేళ పడినట్లయితే ఏ ప్రాంతాల్లో పడతాయి? అండ్ అలాగే మరొక వైపు మనకు ఇది చలి సీజన్ కాబట్టి చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉందన్నమాట. దట్టమైనటువంటి పొగమంచు కూడా కురుస్తూ ఉంది. సో, ఈ యొక్క దట్టమైనటువంటి పొగమంచు అనేది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎక్కువగా కురుస్తుంది అనే విషయాల గురించి కూడా చెప్తాను. దీని తర్వాత వచ్చేసి రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏమైనా తుఫాన్ల ప్రభావం అనేది ఉందా? లేదా? సో, ఒకవేళ ఉన్నట్లయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? అనే డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. మాక్సిమము చాలామంది నన్ను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్ కామెంట్స్‌లో అయితే అడిగారు. అంటే ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయని క్లియర్ కట్‌గా చెప్పమని మాక్సిమము రైతులే అడిగారనమాట. సో, తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎప్పటికప్పుడు డైలీ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి క్లియర్ కట్‌గా అందజేస్తూ ఉంటానండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోవడం ద్వారానే మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ మీరైతే వెంటనే పొందుతూ ఉండొచ్చు గైస్. అందుకని చెప్తూ ఉన్నాను. సో, నెక్స్ట్ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి మనకు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, మనకు రీసెంట్‌గా మొన్న 16వ తారీఖున సేమ్ మనకు ఇక్కడే ఈ యొక్క శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల సమీపంలోనే అల్పపీడనం ఏర్పడడం జరిగింది. ఈ ప్రాంతాల సరిహద్దుల్లోనే. ఓకేనా? ఒక సెకండు. ఈ ప్రాంతాల సరిహద్దుల్లోనే మనకు అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగిందనమాట. సో, దీని ప్రభావంతో ఆల్మోస్ట్ ఆల్ మనకు 16, 17 తారీఖుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడుకి, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి, సో, అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి కొంచెం మోస్తరుగా కూడా వర్షాలు పడ్డాయి. ఈ వాతావరణంలో మార్పులంటే ఎలాగా? సో, మబ్బులతో మొత్తం కూడా కమ్ముకునేసి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కావచ్చు, కొన్ని దగ్గరలో మోస్తరుగా కూడా పడ్డాయన్నమాట. సో, ఈ విధంగా సడెన్‌గా మనకు వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చాయి. బట్ దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయితే రాలేదు. ఇదిలా తీరమైతే దాటేసిందనమాట. ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది. సో, అందువల్ల దీనివల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే రాలేదు. ఇక ప్రస్తుతానికి వెదర్ అనేది ఎలా ఉంది? సో, మాక్సిమం మనకు మార్నింగ్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తిరుపతి డిస్టిక్కు, నెల్లూరు, అనంతపురము, చిత్తూరు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి మోగ ఎండ టైప్‌లో అయితే కాస్తూ ఉందండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో క్లౌడీగా అయితే ఉంది. మోగ ఎండ కాస్తూ సో, మనకు మంచనేది కూడా ఎక్కువగా కమ్ముకొని ఉండడం జరుగుతూ ఉందనమాట. ప్రస్తుతానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే చెప్తూ ఉన్నాను మీకు. ఓకేనా? సో, మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా ఉంది అని. వైట్‌గా మీకు కనిపిస్తుంది. ఈరోజు 18థ్ తారీఖుననమాట. ఓకేనా? ఒక సెకండు. సో, ఈ ఇమేజ్‌లో చూసినట్లయితే మనకు లైట్‌గా పొగమంచు టైప్‌లో అయితే ఉందనమాట. ఇక్కడంతా వైట్‌గా చూడొచ్చు. సో, ఇది మోగెండ టైప్‌లో కాస్తూ కొంచెం చల్లదనంగాను, కొంచెం ఎండ కూడా తగులుతూ ఉందనమాట. ప్రస్తుతానికి వెదర్ అనేది ఇలా ఉంది. సో, ఇక ఈరోజు రాత్రి సంగతి చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చండి. ఎక్కువగా మనకు దట్టమైనటువంటి పొగమంచులాగా కమ్ముకో ఉంది. ఈ నెల్లూరు, తిరుపతి, ఈ రాయలసీమ జిల్లాలో కావచ్చు, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల్లో. మెయిన్ మనకు తిరుపతి డిస్ట్రిక్కే. ఓకేనా? ఎక్కువగా చలి తీవ్రత అనేది ఉంటుందన్నమాట. ఈరోజు రాత్రికి 10, 11, 12 ఆ సమయంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పొగమంచు కూడా కురుస్తుంది. దట్టమైనటువంటి పొగమంచు కూడా. సో, దీనివల్ల చాలా అంటే చాలా డేంజర్ అండి. ఎక్కువగా ఈ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు, ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఈ పొగమంచు వల్ల. అందుకని చెప్తూ ఉన్నాను మీకు. అనగా ఇక రేపటి రోజున ఈ 19థ్ తారీఖున వెదర్ అనేది ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ద్వారా తెలుసుకుందాం క్లియర్ కట్‌గా. రేపు కూడా వర్షాలయ్యేటువంటివైతే ఎక్కడ లేవండి. మీకు మాక్సిమం చూడొచ్చు ఈ 19థ్ తారీఖున వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో. సో, మనకు క్లీన్‌గా ఎండ్ అనేటువంటిదైతే వస్తుంది. కానీ తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయన్నమాట. అంత ఎక్కువ హెవీ ఎండ్ అనేది కూడా రాదు.
ఎందుకంటే ఇది మనకు మ్యాక్సిమం చలి సీజన్ కాబట్టి. ఇక నైట్ అయ్యేసరికి చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అనేటువంటివి నమోదవుతూ మంచు అనేది ఎక్కువగా కురుస్తూ ఉంటదనమాట. రేపు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పొగమంచు అనేది దట్టమైనటువంటి పొగమంచు కూడా కమ్ముకునేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం ఈ వైజాగ్ సైడ్ కూడా. బట్ వర్షం అనేది ఎక్కడా కూడా లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అండ్ అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి లేవన్నమాట రేపటి రోజున కూడా. ఈరోజు అనగా 18వ తారీఖున మ్యాక్సిమం మనకు కురిస్తే అక్కడక్కడ కురచొచ్చండి వర్షాలు. ఈరోజు సాయంత్రంలో, రాత్రి లోపల ఎక్కడ తమిళనాడుకు, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సూళ్ళూరుపేట, తడ, వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కోటవాకాడు, శ్రీహరికోట కావచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాలు మ్యాక్సిమం మనకు ఈ యొక్క సముద్ర మట్టానికి ఆనుకొని ఉంటాయండి. ఓకేనా? సో, అందువల్ల ఈ ప్రాంతాల్లో కొంచెం మబ్బులనేది పడి వర్షాలు కూడా చినుకులు పడొచ్చు. అంత పెద్ద వర్షాలు కాదు. జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం క్లౌడీగా ఉండి. ఈ రోజు వరకే. రేపటి రోజున ఎక్కడ వర్షాలు పడవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి చెప్తూ ఉన్నాను. సో, చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారండి. మాకు క్లియర్ కట్‌గా వెదర్ రిపోర్ట్ అనేది ఇవ్వండి. ఎక్కడైనా వర్షాలు పడతాయా? ఎప్పుడు పడతాయి? అనే వివరాల గురించి. మాక్సిమం మనకు ఈ మధ్యలో అయితే వర్షాలు ఎటువంటివి లేవు. ఈరోజు, రేపు. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూనే ఉంటాను. వర్షాలు ఎటువంటివి ఎప్పుడు పడతాయి? వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఎండ ఎక్కువగా ఉంటుందా? లేదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందా? ఎక్కడ ఎక్కువగా ఉంటుందనే వివరాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూనే ఉంటాను గాయ్స్. ఇక మనకు తుఫాన్ అనేది ఎప్పుడైనా ఉండే ఛాన్సెస్ ఉందా అంటే ఈ నెలాఖరులో అయితే ఉందండి ఒకటి మనకు 29, 30 తారీఖుల్లో. ఇక్కడ చూడొచ్చు సేమ్ మనకు ఈ శ్రీలంక ప్రాంత సమీపంలోనే ఎక్కడైతే ఒకటి ఏర్పడుతుంది. బట్ ఇది మనకు ఖచ్చితంగా ఇక్కడే కేంద్రీకృతమయ్యి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ దిశగా వస్తుందా అంటే దాన్నైతే మనం అంచనా వేయలేం. సో, వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులనేటువంటివి వస్తూనే ఉంటాయి. సో, మనం పర్టిక్యులర్‌గా చెప్పలేమనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే కానీ దీని గురించి అయితే చెప్పలేం. సో, అందువల్ల మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. అందువల్ల ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.